హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడైతే టైం కరెక్ట్‌గా 11:30 అవుతుంది. ఇప్పుడు వ్యాపారానికి వెళ్తున్నాను. ఎందుకు ఇంత లేట్‌గా వెళ్తున్నాను అంటే ఈరోజు బిజినెస్ డ్యూటీ మొత్తం నాదే అనమాట. ఈరోజైతే నేను మార్కెట్‌కి వెళ్ళలేదు. ఆయన ఒక్కరే మార్కెట్‌కి వెళ్ళినారు. వెళ్ళినా కూడా ఫ్రెష్ సరుకు అయితే తీసుకురాలేదనమాట. వెనకటి వ్యాపారంలో మిగిలిపోయిన సరుకు ఉంటే దాన్ని అమ్ముకురావడానికి వెళ్తున్నాను. ఇప్పుడు కొంచెం సరుకు ఉన్నప్పుడు ఏంటి అంటే మనం కొంచెం లేట్‌గా బిజినెస్ పెట్టుకుంటేనే బాగవుతది. ఆ కొంచెం సరుకు పొద్దున్నే పెట్టుకుంటే ఏంటంటే ఫాస్ట్ మూవ్‌మెంట్ ఖచ్చితంగా ఉండదు. పోయిన సంవత్సరం అయితే గనక సేమ్ ఇదే నెలలోనే ఒక్క రోజుకి 8 బాక్సులు, 6 బాక్సులు కూడా సాయంత్రానికల్లా ఖాళీ అయ్యేవి. ఈ సంవత్సరం ఈ సీజన్‌లో అయితే గనక మొత్తం చాలా రివర్స్ ఉందన్నమాట. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బిజినెస్ అయితే మెయిన్ రీజన్ ఏంటి అంటే గనక వచ్చే స్టాక్ కూడా పోయిన సంవత్సరంతో పోలిస్తే గనక ఈ సంవత్సరం చాలా తక్కువ వస్తుంది. అట్లా స్టాక్ తక్కువ రావడం వల్ల ఏంటి అంటే లాట్లు కొనేవాళ్ళు తెల్లవారుజామున 2-3 గంటలకే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లాట్లు తీసేసుకుంటారు కదా. అప్పుడు మనం కొంచెం తీసుకునే వాళ్ళకి ఏంటంటే గనక సరుకు దొరకదనమాట. ఇప్పుడు ఎవరైనా అంతే, దళారైనా రైతైనా కూడా మొత్తం సరుకు ఒకేసారి పోవడాన్ని చూసుకుంటారు కదా. మనం 5 బాక్సులు 6 బాక్సులు తీసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం చూస్తారు, ఫస్ట్ లాట్ అమ్మాలా బాక్సుల లెక్కన అమ్మాలా అని. ఆ లెక్కన ఈ సంవత్సరం అయితే మొత్తం రివర్స్. 5 బాక్సులు కూడా ఖాళీ అవ్వట్లేదు అనమాట ఒక్క రోజులో. అసలు మనం కూడా లాట్ తీసుకోవచ్చు, కాకపోతే అంత సరుకు అమ్మగలగాలి కదా. మనం ఒకే చోట వ్యాపారం పెట్టుకుంటాం కాబట్టి లాట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒకే రోజులో సరుకు అయిపోదు. ఒకవేళ 2-3 రోజులు అమ్ముకున్నా కూడా సరుకు అమ్ముడుపోతుంది, కాకపోతే క్వాలిటీ అనేది ఉండదు. ఆ క్వాలిటీ రోజు రోజుకి తగ్గినప్పుడు మనం రేటు కూడా తగ్గించాల్సి వస్తుంది. ఆ లెక్కన మనకి రోజు సరుకు రోజు ఫ్రెష్గా ఉండదన్నమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకే చోట పెట్టుకునే బిజినెస్ ఎప్పుడు కూడా రోజు క్వాలిటీతోనే మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే రిపీటెడ్ వచ్చే కస్టమర్స్ ఉంటారు. ఒక పెద్ద ప్రాబ్లం అనమాట ఇది ఒకే చోట పెట్టుకునే బిజినెస్ కి. ఎందుకంటే క్వాలిటీ లేకుంటే రిపీటెడ్ వచ్చే కస్టమర్స్ అనేది మనకి తక్కువ అయిపోతారు అనమాట. బిజినెస్ మంచిగా అయిన రోజు అయితే కనుక తక్కువ రేట్ ఉంది కదా, మంచిగా అయింది అనిపిస్తుంది. కానీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు బిజినెస్ కావాలి అంటే మెయిన్ రెగ్యులర్ వచ్చే కస్టమర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఈ వీడియో అయితే ఈ రోజుది కాదండి, నిన్నటి బిజినెస్ అనమాట. ఈ రోజు కూడా బిజినెస్ అయితే చేయలేదు, గ్యాప్ ఇచ్చేసినాము. అయితే ఇంకా అవి కొన్ని మామిడి పండ్లు అమ్ముకొచ్చినందుకు నాకైతే గనక 560 రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.